కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదుగల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి.
ఇక వివరాల్లోకి వెళ్తే ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో మంత్రి కొలుసు పార్థసారథితో కలిసి ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పర్యటించారు. నూజివీడు మండలం కాట్రేనిపాడులో అసంపూర్తిగా ఉన్న మడిచెర్ల మేజర్ పరిధిలోని మైనర్ కాలువను మంత్రి పార్థసారథితో కలిసి ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పరిశీలించారు. 300 మీటర్ల మేర కాలువ తవ్వకాన్ని రైతు అడ్డుకోవడంతో 30 ఏళ్లకు పైగా సాగర్ జలాల సరఫరా నిలిచిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే చేయడానికి వీలుగా నివేదిక సమర్పించాలని ఎన్ఎస్పీ అధికారులను మంత్రి పార్థసారథి ఎంపీ మహేష్ కుమార్ ఆదేశించారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి పార్థసారథి ఎంపీ మహేష్ కుమార్ హామీ ఇచ్చారు. సూర్యదేవర మురళీకృష్ణ గారి దాంట్లో బంజరు భూమి కాలువ తవ్వాలంటారు. తర్వాత నేను పాండురంగారావు గారి దాంట్లో బంజరు భూమి తవ్వాలి సార్. యాక్చువల్గా దీనికైతే కాంపన్సేషన్ ఇవ్వాలి సార్. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా బలివే మహాశివరాత్రి ఉత్సవాలను విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ముసునూరు మండలం బలివే రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు పూజలు నిర్వహించారు. అనంతరం మహాశివరాత్రి ఉత్సవ ఏర్పాట్లపై స్థానిక పెద్దలు, ఆలయ అధికారులతో ఆయన సమీక్షిస్తూ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జరగనున్న ఉత్సవాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహాశివరాత్రికి బలివే రామలింగేశ్వర స్వామిని దర్శించుకునే భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని చెప్పారు. మహాశివరాత్రి పర్వదినాన్న వేల సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకుని తమిళేరులో పుణ్యస్నానాలు ఆచరించి పితృదేవతలకు తర్పణాలు వదులుతారని, ఆ సమయంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గత ఏడాది స్నానాల ఘాట్లతో పాటు గతంలో కేవలం 2 మాత్రమే జల్లు స్నానాలకు అవకాశం కల్పించారని, అయితే ఈ విడత ఎక్కువగా జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. బ్యారికేడింగ్ ఏర్పాట్లు పటిష్టంగా ఏర్పాటు చేస్తున్నామని, మహిళల దుస్తులు మార్చుకునేందుకు కేవలం 10 తాత్కాలిక టెంట్లను వేశారని, ఈ విడత 50 టెంట్లు వేయడంతో పాటు మహిళా పోలీసుల పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా గట్టి బందోబస్తు ఏర్పాట్లతో పాటు సీసీ కెమెరాలను కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేసి దొంగతనాలు వంటి వాటిని నిరోధించేందుకు చర్యలు తీసుకున్నామని, పార్కింగ్ విషయంలో గతంలో కంటే మెరుగ్గా ఈసారి కొత్త ప్రాంతాన్ని గుర్తించి అభివృద్ధి పరుస్తున్నామని తెలిపారు. అదేవిధంగా పలు స్వచ్ఛంద సంస్థల భక్తులకు మంచినీరు, ఆహారం అందించేందుకు ముందుకు వస్తున్నారని, వారికి అవసరమైన సహకారం అందించాలని అన్నారు. అనంతరం స్నానాల ఘాట్లు, మెడికల్ అవుట్పోస్టులను, పరిసర ప్రాంతాలను మంత్రి పరిశీలించారు. ఈ సమావేశంలో ఆలయ ఈవో, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. ఈ ప్రాంత ప్రముఖులతో, ఈ గ్రామ పెద్దలతో చర్చించడం జరిగింది. అదేవిధంగా దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారులతో సంవత్సరం సరిపోయినన్ని అరేంజ్మెంట్స్ లేకపోవటం మూలంగా జల్లు స్నానానికి కానివ్వండి, లేకపోతే నదిలో స్నానానికి కానివ్వండి, నీరు లభ్యత లేకపోవటం కానివ్వండి, సరిపోయినంత మందికి జల్లు స్నాన ఏర్పాట్లు చేయకపోవటం మూలంగా కూడా కొంత ఇబ్బంది ఏర్పడిందని చెప్పేసి ప్రాంత ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు మొట్టమొదటి రోజు, రెండో రోజు వచ్చే భక్తుల సంఖ్యను ఆధారంగా చేసుకుని గతం కంటే కూడా 2 రెట్లు ఎక్కువ జల్లు స్నానం ఏర్పాట్లు చేయమని చెప్పేసి సూచించడం జరిగింది అధికారులకు. అదేవిధంగా దానికి కావాల్సిన పైప్ లైన్ కానివ్వండి, బోర్లు కానివ్వండి. ఇంతకుముందు 3 బోర్లు ఉంటే 2 బోర్లు రోడ్డు నిర్మాణంలో కూలిపోయినాయి అని చెప్పేసి, అదేవిధంగా కొత్తగా బోరు వేయటానికి పంచాయతీ నుంచి ఒక బోరు, అదేవిధంగా ఎండోమెంట్ నుంచి ఒక బోరు వేయటానికి నిర్ణయించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా ఎండ తీవ్రత మనం చూస్తూ ఉన్నాం. రోజు కూడా టెంపరేచర్స్ చాలా ఎక్కువగా ఉంటుంది మధ్యాహ్నం పూట. సో ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడుకోకుండా వాళ్ళకి మంచినీటి వసతి కోసం విజయ డైరీ చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేశాం. మరి భక్తులకి మంచినీరు ఏర్పాటు చేయమని చెప్పేసి వారు కూడా 1,00,000 మందికి 1,50,000 మందికి అయినా సరే త్రాగునీరు, మంచి చల్లటి నీరు ఏర్పాటు చేస్తానికి వాళ్ళు సుముఖత వ్యక్తం చేశారు. ఇంకా అవసరమైతే కొన్ని వాటర్ ప్యాకెట్, అదేవిధంగా శానిటేషన్ కూడా మరి ఎక్స్పీరియన్స్, స్కిల్స్ ఉన్న, నైపుణ్యం ఉన్న శానిటేషన్ వర్కర్స్, అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న శానిటేషన్ వర్కర్స్ ఉంటే శానిటేషన్ బాగుంటుందనే ఉద్దేశంతో డిపిఓ గారితో మాట్లాడి
మున్సిపాలిటీ నూజివీడు మున్సిపాలిటీ అదేవిధంగా ఏలూరు మున్సిపాలిటీ నుంచి కొంతమంది సిబ్బంది శానిటేషన్ సిబ్బంది మందిని పంపించమని చెప్పేసి కోరడం జరిగింది. వాళ్ళు కూడా పంపిస్తారు. సో ఏదేమైనా సరే ప్రజలకి అదేవిధంగా బలివే గ్రామస్తులకు ముఖ్యంగా పిలిగ్రిమ్స్ భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలక్కోకుండా చేయాలనేది మా లక్ష్యం. అదేవిధంగా చాలామంది దాతలు భోజనాలు కూడా ఏర్పాటు చేస్తారు. వాళ్ళకు కూడా ఎటువంటి అసౌకర్యం కలక్కోకుండా ఏర్పాట్లు చేయమని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. 2004 సంవత్సరంలో సేవాభావం కలిగిన మిత్రుల సమిష్టి భాగస్వామ్యానికి నిదర్శనంగా ఏర్పడిన ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ అప్పటి నుండి ఇప్పటిదాకా అనేక సమాజ సేవా కార్యక్రమాలతో పాటు తనదైన శైలిలో నగరాభివృద్ధిలో భాగస్వాములవుతూ ఫ్రెండ్లీ ఎమ్మెల్యే బడేటి చంటి సహకారంతో మరింత సేవాభావంతో ముందుకు వెళ్తున్న ఫ్లాష్ సంస్థ మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 2007 సంవత్సరం నుండి 2024 సంవత్సరం వరకు ప్రతి ఏటా ఫ్లాష్ డేని పురస్కరించుకుని ఏలూరు, విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్స్లో జన్మించిన శిశువులకు ఇప్పటిదాకా 5,120 బేబీ కిట్స్ను పంపిణీ చేశారు. ఇదే క్రమంలో 2025 సంవత్సరం ఫ్లాష్ డే సందర్భంగా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జన్మించిన శిశువులకు 150 బేబీ కిట్స్ను ఫ్లాష్ టీం సభ్యులు ఆదివారం పంపిణీ చేశారు. సంబంధిత వైద్యాధికారులు, సిబ్బంది మరియు టీం సభ్యులు జన్మనిచ్చిన తల్లులకు ఈ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఫ్లాష్ టీం సభ్యులు చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు. సభ్యులందరినీ ఒక తాటిపై నడిపిస్తూ సమాజ సేవలో విశేష కృషి చేస్తున్న ఫ్లాష్ సంస్థ వ్యవస్థాపకులు ఎర్రంశెట్టి శ్రీనివాస్ మరియు సభ్యులను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సమాజ సేవ కృషి చేయాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ నాయుడు మరియు మహిళా వాలంటీర్లు పాల్గొన్నారు. ఫిబ్రవరి 16, 2004 సంవత్సరం సేవాభావం కలిగిన మిత్రుల సహకారంతో సమిష్టి భాగస్వామ్యంగా ఈ ఫ్లాష్ టీమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. ఏర్పాటు చేసిన నాటి నుంచి సేవా తత్పరుల సహకారంతో ఎన్నో సేవా మరియు సామాజిక కార్యక్రమాలు జరుపుకుంటూ వస్తున్నాము. అందులో భాగంగా మన 2007 సంవత్సరం నుంచి 2024 సంవత్సరం వరకు మొత్తం మన ఏలూరు, విజయవాడ, గుంటూరు, అలానే విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించిన 5,120 మంది పిల్లలకి బేబీ కిట్స్ పంచడం జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు మన ఫ్లాష్ డే సందర్భంగా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మొత్తం 150 బేబీ కిట్స్ పంచడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. ఫిబ్రవరి 16వ తేదీ 2025 సంవత్సరం ఫ్లాష్ డే సందర్భంగా ఆ సంస్థ వారు ఈ బేబీ కిట్స్ బహుకరణ చేయడము ఏలూరు జీజీహెచ్లో మాకు ఎంతో గర్వకారణము. ఎందుకంటే ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ఎవరైనా కూడా ముందుకు వచ్చిన దాతలకి నా కృతజ్ఞతలు ఏలూరు హాస్పిటల్ తరపున నేను తెలియజేస్తున్నాను. మరెన్నో ఇలా జరగాలని కూడా కోరుకుంటున్నాను. మా మెటర్నిటీ బ్లాక్లో మరి మాకు ఒక్క విభాగంలో చూస్తామని కూడా అన్ని విభాగాలకి వీళ్ళ సర్వీస్ని అందించడము చాలా గొప్పగా, చాలా సంతోషకరమైన విషయము. ఇలాగే మరి కొంతమంది దాతలు కూడా ముందుకు వచ్చి ఇలాగే ఈ ప్రభుత్వ హాస్పిటల్లో పేద ప్రజలకు ఇలాంటి సేవలు మరెన్నో చేయాలని కూడా మేము అందరం కోరుకుంటున్నాము. మా సూపరింటెండెంట్ సార్ కూడా, మా డిప్యూటీ సూపరింటెండెంట్స్ కానీ, నర్సింగ్ సిబ్బంది కానీ, డాక్టర్స్ కానీ, మేము ఎంత తక్కువ మంది ఉన్నా కూడా మేము అందరము కలిసికట్టుగా అందరం పనులు చేస్తూ ఈ హాస్పిటల్లో మేము సంతోషంగా మాకు ఇలాంటి బహుకరణ జరగడము చాలా సంతోషకరమైన రోజు. ఇలాగే మరన్నీ కూడా జరగాలని అందరి తరపున, మా సూపరింటెండెంట్ గారి తరపున, ఏలూరు జేజీహెచ్ తరపున మీ అందరికీ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మానవత ఏలూరు యూనిట్ నెలవారీ సమీక్షా సమావేశం స్థానిక ఆర్ఆర్పేట గో సంరక్షణ సమితి నందు అధ్యక్షులు పోడూరి కనకదుర్గ అధ్యక్షతన ప్రారంభించారు. సమావేశానికి గౌరవ అతిథిగా జిల్లా సైనిక సంక్షేమాధికారి కొల్లూరు వెంకట సాయి ప్రసాదరావును ఆహ్వానించారు. కార్యదర్శి వల్లూరుపల్లి సాయి సుధా, కోశాధికారి అల్లూరి మోహిని నెలవారీ నివేదికలను సభకు తెలియజేశారు. వక్తలు జిల్లా కేంద్ర నియంత్రణ మరియు విద్యానిధి కమిటీ చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు దేవినేని భాస్కర్రావు, మండల్ చైర్పర్సన్ మరియు జిల్లా కెరీర్ గైడెన్స్ కన్వీనర్ అడుసుమిల్లి నిర్మల, డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ మేతర అజయ్ బాబు, కో చైర్మన్ మానేపల్లి సత్యనారాయణ మానవత ఆశయాలను గురించి మాట్లాడిన అనంతరం
కరెంట్ షాక్ వల్ల శరీరం కాలిన దుక్కుపాటి శరణ్యకు వైద్యం నిమిత్తం 5,000 రూపాయలను సహాయంగా అందజేయడం, కళా తపస్వి అడుసుమిల్లి చంద్రశేఖర్ స్మారక ఆర్థిక కళా పురస్కారం 5,000 రూపాయలను నెక్స్ట్ జన్ అధినేత అడుసుమిల్లి సుబ్రహ్మణ్యం సౌజన్యంతో లింగపాలెం మండలం ముడిచెర్ల గ్రామానికి చెందిన భజన కళాకారిణి ఆంధ్రప్రదేశ్ సకల కళాకారుల సంక్షేమ సంఘం శాశ్వత సభ్యులు పాలంచు సావిత్రికి అందజేయడం, ఆలపాటి నాగేశ్వరరావు సౌజన్యంతో ఆందోళన పాఠశాల విద్యార్థులకు ఇవ్వవలసిన 5,000 రూపాయల విలువ గల కాస్మెటిక్స్ను పాఠశాల నిర్వాహకులు శేఖర్కు అందజేయడం జరిగింది. తర్వాత గౌరవ అతిథి జిల్లా సైనిక సంక్షేమ అధికారి కొల్లూరు వెంకటసాయి ప్రసాదరావును సత్కరించారు. సన్మాన పత్రాన్ని రిటైర్డ్ పాలిటెక్నిక్ లెక్చరర్ మాజీ సైనికులు కె లక్ష్మయ్య చదివారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మానేపల్లి హేమ సునీత, సంయుక్త కార్యదర్శి పైడి కస్తూరిబాయ్, ఆత్మీయ సహకార కమిటీ చైర్మన్ ద్రోణాదుల శ్రీనివాస్, కార్యనిర్వాహక సభ్యులు పి సత్యవాణి, కోహిమ, జి పద్మజావాణి, అభినయ నృత్యభారతి వ్యవస్థాపక కార్యదర్శి దువ్వి హేమసుందర్, ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం నిర్వాహకులు గుడిపాటి నరసింహారావు, మాజీ సైనికులు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. మన వ్యవస్థాపక చైర్మన్ అయినటువంటి రామచంద్రారెడ్డి గారు 100 మంది సభ్యులతోటి నెలవారీ మీటింగ్ జరిగితేనే అక్కడ కార్యక్రమాలు బాగా జరుగుతున్నట్టు నేను అనుకుంటాను. ఇది ప్రతినిత్యం చెప్తూ ఉంటారు. అంటే మనుషులను కలుపుకోవడం, ఇంక్లూజివ్నెస్, ఇదే ఇవాళ సమాజానికి కావాల్సినటువంటి అవసరం. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఈరోజు సమాజంలో మనిషి అన్నీ ఉన్నప్పుడు నాకు ఎవరు అవసరం లేదని చెప్పేస్తున్న ఒక రకమైనటువంటి, లేకపోతే నాకు ఎవరితోటి అవసరం లేదని ఒక ఆలోచనతో ఉన్నప్పుడు, ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రం ఎవరూ లేరని చెప్తే అల్లాంటి 2 రకాల వాతావరణాలు వాళ్ళ సమాజంలో మనం చూస్తున్నాం. ఎందుకంటే మనిషి అన్నీ బాగున్నప్పుడు కులం, మతం, ప్రాంతం, రాజకీయం, పొట్టి పొడుగు, ఉన్నవాడు లేనివాడు, ఆడ మగ ఎన్ని రకాలు అడ్డుగోడలు నిర్మించుకోవాలి, అన్ని నిర్మించుకుని మనకు మనం బందీలు అయిపోతున్నాం. దాంతో పాటు ఇంకా చాలా మందిని దీంట్లో మనం ఇన్వాల్వ్ చేసుకున్న అవసరం ఉంది. ఏలూరు జనాభా సుమారు 3 లక్షలు 3.5 లక్షలు ఉన్నారు. మన సభ్యులు 1,600-1,500 మందిని మనం సభ్యులుగానే చేసుకోగలుగుతున్నాం. అంటే కార్యక్రమాలు చేస్తున్నాం, కానీ మనం ఇంకా వాళ్ళని మన ఈ మానవతా కుటుంబంలో సరిగ్గా ఇన్వాల్వ్ చేయలేకపోతున్నాం. ఎక్కడో చిన్న గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని ఎలా ఫిల్ చేసుకోవాలనేది కూడా ఇలాంటి సమావేశాలు ఉన్నప్పుడు మనం చర్చించుకుంటే బాగుంటుంది అనేది ఒక ఆలోచన. దానికి అనేక కార్యక్రమాలు రూపొందించి అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తాం. ముఖ్యంగా రిటైర్డ్ పర్సన్స్ ఎవరైతే ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగుల చికిత్స కోసం వచ్చిన మన రోగులకు ఆ రోజున కార్యనిర్వాహక సభ్యులు శ్రీ మానేపల్లి రామారావు గారు, కో చైర్మన్ శ్రీ మానేపల్లి సత్యనారాయణ గారు ప్రతి నెల ఆ రోగులు మన వైద్య నిమిత్తం వచ్చిన రోగులకి భోజనాలు అందిస్తున్నారు. అమావాస్య సందర్భంగా ప్రతి నెల అందిస్తారు వాళ్ళు. 31వ తారీఖున రిటైర్డ్ సివిల్ ఎక్సైజ్ మాండ్రా జాన్ మిల్టన్ గారు, వారి అక్కగారు కీర్తిశేషులు పిల్లి ప్రేమకుమారి గారు 3వ వర్ధంతి సందర్భంగా చాటపర్రు రోడ్లో ఉన్న అందుల పాఠశాలలోని బాలికలకు మధ్యాహ్న భోజనాలను అమ్మాయికి 5,000 ఈ సందర్భంగా ఈ మీటింగ్ లో ఇస్తున్నామండి. అలాగే ఫ్రీజర్ బాక్స్ రిపేర్ నిమిత్తం 4,500, డ్రైవర్ శాలరీ 6,000, అడ్వాన్స్ ఫర్ మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ 20,000 డ్రా చేసామండి. డ్రైవర్ కి అడ్వాన్స్ ఇచ్చామండి. అతను అవసరాల నిమిత్తం అడిగాడు. 10,000 2,000 తను రీపే చేసేస్తాడు. టోటల్ 60,500 అయిందండి. ఈ 4,94,000 లో 60,500 పోతే 3,92,000 బ్యాలెన్స్ ఉందండి. థ్యాంక్ యూ. జిల్లా కేంద్ర విద్యార్థి కమిటీ చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు గారి సందేశం స్వాగతం కోరుతున్నాం. డెవలప్మెంట్ కమిటీ అజయ్ గారికి వాళ్ళ అమ్మాయి పెళ్లి సందర్భంగా కొంచెం బిజీగా ఉన్నారు, అన్యదా భావించుకోండి. ఇప్పుడు ట్రెజర్ రిపోర్ట్ మన మోహిని గారు చదువుతారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో 2 మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్,
గాగ్రాస్, జెంట్స్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. RNR ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు EHS ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. ఆశ్రమ్ క్యాన్సర్ సెంటర్ ఆంధ్రాలో తొలిసారిగా 6 DOF టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణితులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ NTR వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748.
నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో ఈహెచ్ఎస్ ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ. డాక్టర్ సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855568888. వెల్కమ్ బ్యాక్. రామకోటి ప్రాంగణం నందు ఎంజేఎఫ్ లైన్ మానేపల్లి రామారావు ఆధ్వర్యంలో ఆదివారం పరమహంస యోగానంద నేత్ర వైద్యశాల వేమగిరి బృందంచే 135 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 18 మందికి శుక్లాల ఆపరేషన్ నిమిత్తం హాస్పిటల్కు తీసుకుని వెళ్లారు. 32 మందికి కళ్లజోళ్లు సబ్సిడీ ధరలకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే మరడాని రంగారావు మరియు లైన్ బెల్లంకొండ మురళి విచ్చేసి వచ్చిన వారికి పి పండరీనాథ్, బొలిశెట్టి సురేష్ కుమార్, చెన్నా వెంకటరామయ్య, విఠల్ సేవలను అందించారు. ప్రతి నెల 3వ ఆదివారం ఈ కార్యక్రమం జరుగుతుందని తెలియజేసి దానికి సహాయపడాలని వారు కోరారు. వేమగిరెడ్డికి అడ్రస్ అంతా దీని మీద ఉన్నది. ఉదయం 9 నుంచి సాయంకాలం 4 గంటలు. ఏ రోజు వచ్చినా పర్వాలేదు. జై శ్రీరామ్. ఏలూరు రామకోటి ప్రాంగణంలో లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ ఫర్ విజన్. నేను గత 18 సంవత్సరాల నుంచి ఐ క్యాంపులు చేస్తున్నాం. పరమహంస యోగానంద నేత్ర వైద్యశాల వేమగిరి వారు ఒక మంచి ట్రస్ట్. ఇప్పటికీ 9,000 మందికి దాకా మేము ఆపరేషన్ చేయించాం. ఏ ఒక్కటి కూడా కంప్లైంట్ లేదు. చాలా పెద్ద హాస్పిటల్. వాళ్ళ రిసీవింగ్ కానీ వాళ్ళ ట్రీట్మెంట్ కూడా అన్నీ చాలా బాగుంటాయి. మేము ఆపరేషన్ అయిన తర్వాత కూడా వాళ్ళని వచ్చి మేము అందరినీ కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. అందరూ కూడా చాలా బాగుంది, చాలా మంచిగా చూశారని ఎవరు కూడా మనకు కంప్లైంట్ ఇవ్వలేదు. అలాగే ఇది ప్రతి నెల 3వ ఆదివారం ఇక్కడ రామకోటిలో జరుగుతుంది. మీరు కానీ మీకు చుట్టుపక్కల ఎవరైనా సరే ఉంటే తీసుకొస్తే పూర్తిగా ఉచితం. ఏ విధమైన రుసుములు లేవు. వాళ్ళ వాహనంలో తీసుకెళ్ళి హాస్పిటల్కి ఆపరేషన్ చేసి మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఏలూరులోనే దింపుతారు. అల్పాహారం కానీ భోజనం కానీ అన్నీ కూడా వాళ్ళే పెడతారు. మీకు ఏ విధమైన ఖర్చు లేదు. మీకు తెలిసిన ఎవరన్నా ఉన్నా ఏ దూరంలో ఉన్నా చెప్తే వాళ్ళు వాహనంలో తీసుకొచ్చి తిప్పుతారు. అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు చెప్తే ఐ డొనేషన్ ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ వారు వితిన్ 1.5 అవర్లో వచ్చి మీకు నల్లగుడ్డి మీద ఉన్న తెల్ల పొర మాత్రమే తీసుకుంటారు. ఇది నలుగురికి కానీ ఇద్దరికి కానీ అందులోకి పెడతారు. చాలా వాళ్ళు బతుకున్నంత వరకు మీ పేరు చెప్పుకుంటారు. కాబట్టి దీంట్లో కూడా భాగస్వాములు కావాలని చెప్పి
మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మరణిస్తే నాకు చెప్తే నేను వచ్చి వాళ్ళని ఐ హాస్పిటల్ వాళ్ళు వస్తారు, తీసుకెళ్తారు. దీంట్లో కూడా అందరూ కూడా సహకరించాలి. ఇప్పుడు దాకా 500 పైనే మేము ఐ డొనేషన్ కలెక్ట్ చేసాం. కాబట్టి ఎవరైనా ఉంటే చెప్పండి, ఇది కూడా ఒక మంచి సత్కార్యం. అలాగే ఈ హాస్పిటల్ నుంచి వచ్చిన చంటిబాబు గారు క్యాంప్ కన్వీనర్, మంచి సీనియరు, ఆయన మాటల్లో కూడా విన్నాం. నేత్రాలయం వేమగిరి వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం ఈరోజు ఏలూరులోని రామకోటి నందు నిర్వహించడం జరుగుతుంది. మానేపల్లి రామారావు గారి ఆధ్వర్యంలో ప్రతి నెల 3వ ఆదివారం ఇక్కడ క్యాంపు నిర్వహించడం జరుగుతుందండి. సుమారు 100-150 మంది వరకు కూడా ఉచిత కంటి వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి చత్వరపు కళ్ళజోడు అతి తక్కువ ధరకే ఎదురడం జరుగుతుంది. అలాగే ఆపరేషన్ అవసరమైన వారికి వేమగిరి కంటి ఆసుపత్రికి తరలించి వాళ్ళకి ఈరోజు పరీక్షలన్నీ చేసి రేపు ఆపరేషన్ చేసి మళ్ళీ మంగళవారం ఉదయాన్నే తీసుకొచ్చి ఏలూరు ప్రాంగణంలోనే దించడం జరుగుతుందండి. ఈ అవకాశం ఇచ్చిన మాకు లయన్స్ క్లబ్ ద్వారా మానేపల్లి రామారావు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. 50 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థులు ఒకచోట కలుసుకోవడం చెప్పుకోలేని మధురానుభూతిని కలిగిస్తుందని పెదపాడు 1974-75 పూర్వ విద్యార్థులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆదివారం పెదపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో 1974-75 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన సుమారు 50 మంది పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గురువులతో పాటు విద్యార్థులు అప్పటి తీపి జ్ఞాపకాలు నెమరవేసుకుని ఆత్మీయంగా పలకరించుకున్నారు. గురువులు చూపించిన సన్మార్గంలో నడిచి ప్రస్తుతం ప్రతి విద్యార్థి వివిధ వృత్తుల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో కొనసాగుతూ ఆనంద జీవితాన్ని గడుపుతున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల ప్రేమకు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. అనంతరం గురువులను సన్మానించారు. కార్యక్రమంలో సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ కమిటీ ప్రెసిడెంట్ కేఆర్కే ప్రసాద్, సెక్రటరీ జిఎల్ కామేశ్వరి, సొసైటీ మాజీ అధ్యక్షులు వివి కృష్ణయ్య, మాగంటి వెంకటేశ్వరరావు, దావల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 75 ఇయర్స్కి మన టీచర్స్ని ఎవరిని మనం పిలవలేకపోయాం, కానీ వీళ్ళ మన టీచర్స్ కింద రిప్రజెంట్ చేసేది మన అదృష్టం. ఎందుకంటే స్కూల్ ఫ్రమ్ స్కూల్. థ్యాంక్స్ అ లాట్ మేడం ఫర్ ద 3 పర్సన్స్. థ్యాంక్ యూ. మీరు ఏమైనా మాట్లాడండి. సభా కార్యక్రమాల్లో భాగంగా హిందీగా పనిచేస్తున్నటువంటి సుజాత గారిని సాంస్క్రిట్ పండిట్గా వర్క్ చేస్తారు. చూడండి మేడం. మేడం చూడండి. మేడం 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 ఈరోజు సండే అయినా సరే మా ఉపాధ్యాయులు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో చికెన్ సెంటర్లు వెలవెలబోయాయి. ఇటీవల జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందడం గ్రామాల్లో తీవ్ర కలకలం రేపింది. చికెన్ తినడం కారణంగా ఏమైనా అనారోగ్యం పాలవుతామని ప్రజలు భయపడుతున్నారు. అయితే హై టెంపరేచర్ వద్ద బాయిల్ చేసిన చికెన్ తినడం కారణంగా ఎటువంటి సమస్య రాదని అధికారులు చెబుతున్నా స్థానికులు చికెన్ తినేందుకు ఆసక్తి చూపడం లేదు. దాంతో ఆదివారం ద్వారకా తిరుమల మార్కెట్లో చికెన్ అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. దానికి ప్రత్యామ్నాయంగా చేపల దుకాణాల వద్ద స్థానికులు పెద్ద ఎత్తున చేరుకుని చేపలను కొనుగోలు చేశారు. గత వారం కేజీ చేప మాంసం 130 ఉంటే ధర ప్రస్తుతం 180కి పెరిగింది. అంటే మార్కెట్లో చేపలకు ఎంత డిమాండ్ ఏర్పడిందో మనకి అర్థమవుతుంది. చేపల తర్వాత మటన్ తినేందుకు స్థానికులు ఆసక్తి కనబరిచారు. దాంతో చికెన్ దుకాణాల వద్ద కోడి మాంసం విక్రయాలు భారీగా పడిపోయాయి.
పడలేరు కళ్ళు తీసే కొంచెం ఎవడ తింటలేదు అడిగిరా ఎవడ అడుగుతులేదు కూడా చచ్చిపోతారని భయం. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.